हाई फ्रेंड्स ఈ వీడియోలో వచ్చేసి షోల్డర్ జాయింట్ ని మనము ఏ విధంగా వేస్తే మనకు షోల్డర్ అనేది జారకుండా మెడకు పట్టినట్టుగా టైట్ గా ఉంటుంది అనేది చెప్తాను. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ షోల్డర్ వైపుకు లూజ్ గా ఉంది, నెక్ వైపుకు వచ్చేసి టైట్ గా ఉంది. చూస్తేనే అర్థమైపోతుంది, సాగినట్టుగా కాకుండా టైట్ గా ఉంది నెక్ వైపుకు అనేది. కుట్టు కూడా చూడండి ఇలా డౌన్ గా వచ్చేసింది. నాకు లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ కి పైకి ఉంది, ఇక్కడికి వచ్చేసరికి కిందికి ఉంది. చూడండి నెక్ వైపుకి వచ్చేసరికి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు ఎలాంటి బ్లౌజ్ అయినా సరే, ఎంత పెద్ద నెక్ అయినా సరే అస్సలు షోల్డర్స్ అనేది జారవు, మెడకు పట్టినట్టుగా ఉంటుంది. డీప్ నెక్ అయినా సరే చూడండి ఈ విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇప్పటికి కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సీదా పై వైపుకి వచ్చేలాగా ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ పెట్టేసుకోవాలి. సీదా వచ్చేసి పై వైపుకు ఉంది చూడండి. ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నాక మనము షోల్డర్ జారకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టుకున్న తర్వాత మనం నార్మల్గా ఇలా 1/2 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకుంటాం కదా, షోల్డర్ ఖర్చు. మనము ఇలా 1/2 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు, స్టిచ్ చేసేటప్పుడు కూడా 1/2 ఇంచ్తోని మనము స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా ఉల్టా పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సీదా పై వైపుకు ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ సీదా అనేది ఈ విధంగా పై వైపుకు ఉల్టా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ మనము 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఇలా ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసేసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే షోల్డర్ జారకుండా ఉండాలి అంటే షోల్డర్ వైపుకు 1/2 ఇంచే ఉండాలి. నెక్ వైపుకు మాత్రము చూడండి చిన్నగా ఒక 1/2 ఇంచు మన పాదం వన్ సైడ్ పాదం ఉంటుంది కదా అంత డౌన్ అనేది ఈ విధంగా ఇక్కడ మిడిల్లో నుంచి నేను ఇస్తున్నాను చూడండి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి కాస్త కిందికి వేసేసుకోండి నెక్ వైపుకు. ఇలా వేయడం వల్ల మనకు నెక్ అనేది అస్సలు జారదు, షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఫస్ట్ అనేది నేను 1/2 ఇంచ్ మార్కింగ్ వేశాను కదా, ఆ స్టిచ్ అనేది వేశాను చూడండి. ఇలా ఈ విధంగా వేసాను కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు కింద మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి స్టిచ్ చేసుకోండి. ఇలా రఫ్ అనేది చేయండి. రఫ్ చేసిన తర్వాత చూడండి ఇలా రఫ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. కింద మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ వైపుకు చిన్నగా ఈ పీస్ అనేది కట్ చేసేసుకోండి. చూడండి ఇలా ఈ విధంగా వేయడం వల్ల మనకు షోల్డర్ అస్సలు అనేది జారకుండా మెడకు ఫిట్గా ఉంటుంది. ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి. షోల్డర్ జారుతుంది అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూడండి ఇంత టైట్గా అనిపిస్తుందో మనకు. షోల్డర్ వైపు కంటే నెక్ వైపుకు క్లాత్ అనేది స్టిప్గా టైట్గా ఉంటుంది. చూస్తేనే మనకు అర్థమైపోతుంది. మీరు స్టిచ్ చేసి చూడండి, నేను చెప్పడం కాదు, మీరు స్టిచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొకటి కూడా జాయింట్ వేస్తున్నాను చూడండి. ఇలా ఉల్టా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్తోని స్టిచ్ చేసుకుందాము. 2 షోల్డర్ సమానంగా పెట్టేసుకోండి. నెక్ వైపుకు సమానంగా ఉండాలి. షోల్డర్ వైపుకు కాస్త ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, కానీ నెక్ వైపుకు మాత్రం 2 సమానంగా ఉండాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేశాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకు డౌన్గా స్టిచ్ చేశాను. ఇక్కడ స్టిచ్ అనేది కనపడట్లేదు, కానీ నేను చెప్పినట్టుగా షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకు డౌన్గా కాస్త ఎగస్ట్రాగా క్లాత్ అనేది పట్టుకొని స్టిచ్ చేసుకోండి. షోల్డర్ అనేది అస్సలు జారకుండా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మనకు చూస్తేనే ఇక్కడ తెలిసిపోతుంది. నెక్ వైపు నుంచి షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకు కాస్త డౌన్గా వస్తుంది, కాబట్టి మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. షోల్డర్ జారుతుంది అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా ఈ టిప్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి.